ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ 9th క్లాస్కి సంబంధించి SA2 యొక్క ఇంగ్లీష్ మోడల్ పేపర్ అయితే చూద్దాం. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే. మీకైతే 2 పేపర్స్ అయితే పెడతానమ్మా. వీటి ఆన్సర్స్తో సహా పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ PDF మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఈ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. HR Maths ఫర్ 6th to 9th అని చెప్పేసి అందులో జాయిన్ అవ్వండి. PDF పెడతాను. సో ఫస్ట్ 2 పేపర్స్ కూడా పెడతానన్నాను, తెలుగు హిందీ. తెలుగు పెట్టాను, హిందీ పెట్టలేదు. ఎందుకు అంటే ఎక్కువ మంది అయితే లైక్స్ చేయట్లేదమ్మా. ఎక్కువ మంది లైక్స్ చేసినట్టయితే ఖచ్చితంగా PDF అనేది పెడతాను. బట్ ఆన్సర్స్ కోసం మాత్రం వీడియో చూడవలసి ఉంటుంది. ఆన్సర్స్ ఇందులోనే చెప్తాను, చూడండి. స్క్రోల్ చేస్తూ ఉంటాను. అలాగే నెక్స్ట్ ఇయర్ మీకు సమ్మర్లో 10th క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి. స్క్రోల్ చేస్తూ ఉంటున్నాను, చూడండి. చాలా ఇంపార్టెంట్ పేపర్. జస్ట్ మీకు వీటి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరొక మోడల్ పేపర్ కూడా ఇస్తాను. 2 పేపర్స్ ఇస్తాను. కాబట్టి 2 పేపర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు చదవలేరు కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక విషయం గమనించాలి, లాంగ్వేజెస్ విషయంకి వచ్చేటప్పటికి తెలుగు హిందీ పర్వాలేదు, కానీ ఇంగ్లీష్లో మాత్రం ఇవే ఇవ్వాలని రూల్ లేదమ్మా. ఆడు ఏవైనా ఇవ్వచ్చు. బట్ మోడల్ కోసం అయితే మీరు క్లియర్ కట్గా చూసుకోండి. సో ఇప్పుడు ఆన్సర్స్ కూడా మనం చూద్దాం. చూడండి, ఇంగ్లీష్కి సంబంధించి మోడల్ పేపర్ 1 యొక్క కీ అమ్మ. చూడండి, బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కీ. సో 20 మార్క్స్ వరకు. సో అలాగే నెక్స్ట్ పేపర్ కూడా, సెకండ్ పేపర్ కూడా పెడతాను. అది కావాలనుకున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో సెకండ్ పేపర్ అని పెట్టండి. సెకండ్ పేపర్ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరికి ఇంపార్టెంట్తో మీ ముందుకు వస్తాను.